సార్ ఒక్కసారి హలో, చాలా మంది అభిమానులకి ఇక్కడ అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తున్నటువంటి మొత్తం పొందల గారికి, కొత్తపేట రాజా గారికి, మన రంగబాబు గారికి అందరికీ కూడా ప్రజలు తెలియజేస్తూ సార్వభౌమ ఎస్పీ రంగారావు గారి యొక్క 108వ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ 12 సంవత్సరాల నుంచి మా సోదరుడు పంతం పద్మరావు గారు మరి ఈ సంవత్సరం కొత్తపేట రాజా గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మరి ఎస్పీ రంగారావు గారి యొక్క జన్మదిన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఈ ప్రపంచం మొత్తానికి ఎవరైనా మహానటుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్క ఎస్పీ రంగారావు గారు మాత్రమే. మన ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ ఎవరు కూడా ఆయనకి సాటి రాలేదు. అటువంటి గొప్ప మహానటుడు మన ధవళేశ్వర వాస్తవ్యుడు మన నగరానికి చెందిన వ్యక్తి అవడం మనందరి యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. ఎస్వీ రంగారావు గారు ఎంతో ఇతిహాస నట సార్వభౌమానికి 200 పాళ్ళు, అందులో ఏమీ సందేహం లేదు. ఆయన తెలుగులోనే కాకుండా తమిళ్లో కూడా, తెలుగు కంటే కూడా తమిళ్లోనే ఎక్కువ రాజు ఉండేటప్పుడు ఎక్కువ తమిళ్లోనే ఆయన చాలా తండ్రి పాత్రలు కానీ, సైడ్ క్యారెక్టర్లు కానీ, అక్కడ ఉన్నటువంటి ఎన్టీ రామచంద్రుడు శివాజీ గారితో కూడా ప్రధానంగా చేయడం జరిగింది. అది ఆల్టర్నేటివ్ తెలుగు వచ్చేటప్పటికి అందరూ కూడా తెలుగు వారందరూ కూడా మనం చేయడానికి పంపడం జరిగింది. దొండపాటి సత్యం గారు వేదిక అలంకరించగా కోరుతున్నాం. దొండపాటి సత్యంబాబు గారు రండి. అట్లాగే ఈయన సొంతంగా కూడా 2 సినిమాలు నిర్మించడం జరిగింది. బాంధవ్యం అనే సినిమా ఒకటి, నాది ఆడజన్మ అనే సినిమా కూడా అద్భుతంగా, ఆ 2 కూడా చాలా బాగా ఆడి ఇక్కడ మన శివాజీ గణేశన్ కానీ, ఎన్టీ రామారావు కానీ ఈతో పోటీ దాదాపు అందులో ఏంటంటే డైలాగ్స్ డెలివరీలో ఇంకా అద్భుతంగా భారతదేశంలో ఉన్నటువంటి ఏ నటుడు కూడా ఈయనకి సరిపోతుంది. వారి కార్యక్రమంలో మన ఎస్పీ రంగారావు 100వ జయంతి ఘనంగా ఉంటున్న ఆహ్వానితులుగా జయంతి సందర్భంగా ఇవాళ నగర ప్రముఖులందరూ కూడా మండల రాజ్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి నగర ప్రముఖులందరూ కూడా హాజరై దేని ప్రమాణంగా పుష్కర కాలంగా విగ్రహానికి మరి జయంతులు వర్ధంతులు జరుగుతున్న వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళందరికీ నా పాదవర్ధాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఇలా జరగడమే కాదు, మనం వారి ఆశయాల మేరకు ఏదో కార్యక్రమం చేపట్టి ప్రతిరోజు నిత్యం కలుపుకునేలాగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్పీ రంగారావు గారిని పెట్టుకుని అందరికీ ఈ కార్యక్రమానికి తీసుకొచ్చినటువంటి అప్పుడు మొత్తం కొండలోని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. విశ్వవిఖ్యాత సార్వభౌముడు, మంచి వ్యక్తి, మహానటుడైనటువంటి ఎస్పీ రంగారావు గారి యొక్క 108వ జయంతి సందర్భం పురస్కరించుకొని ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి పంతం కార్యకర్తల అధినేత శ్రీ పంతం కొండలరావు గారికి, వారికి సహకరిస్తున్నటువంటి సోదరులు చిరంజీవుల అధ్యక్షులైనటువంటి కొత్తపేట రాజా గారికి, ఈ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి యనమల రంగబాబు గారికి, ఈ విగ్రహానికి రాజైనటువంటి రౌతు తూర్పు వెంకటరావు గారికి, మాజీ ఎమ్మెల్సీ అయినటువంటి ఆదివారి అప్పారావు గారికి, కోఆపరేటివ్ చైర్మన్ గారు అయినటువంటి కన్నా శంకరరావు గారికి, సోదరుల కన్నా వేణుగోపాల్ రావు గారికి, ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ఇన్ని పనులలో కూడా ఎంతో శ్రద్ధతో
ప్రజలందరూ కూడా స్మరించుకునే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ కలిగిస్తున్నారు. ఈరోజు ఎస్పీ రంగారావు గారు 108వ జయంతి సందర్భంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. పెద్దలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేస్తున్నాను. ఎస్పీ రంగారావు గారు మహానటుడు మనందరికీ తెలియదు, కానీ అంత గొప్ప నటుడు మళ్ళీ పోతాడని చెప్పేసి కూడా మనం అనుకోవట్లేదు. అటువంటి మహానటుడు మన ప్రాంతంలో ఉంటున్నది మనందరం కూడా అంటే వాళ్ళే కాకుండా ఆయనకి ఏ సంవత్సరం నివాళులు చెప్పినటువంటి కార్యక్రమం మన కొండగారి ఆధ్వర్యంలో జరగాలని జగమెరిగిన బ్రాహ్మణి ధన్యమేళ అని చెప్పి ఎస్పీ రంగారావు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరం కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక స్థాయిలో ఏదో ఒక రూపేణ ఆయన యొక్క మహా వైద్యం గురించి, ఆయన వ్యక్తిత్వ వికాసం గురించి, ఆయన యొక్క పనితీరు గురించి మనందరం కూడా తెలుసుకుని విషయాలు చెప్పారు. ఆయన మొట్టమొదటిగా అందరికీ తెలుసు రాజమండ్రి వాసులని చెప్పేశారు. ఇక్కడ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి ధవళేశ్వరం అని, కాకినాడ అని, ఏలూరు అని ఇవన్నీ కూడా చెప్తున్నటువంటి ఉన్నాయి. కానీ నిజానికి ఆయన రాజమహేంద్ర వాసుడే. ఆయన అమ్మగారి పుట్టిల్లు వచ్చి ఏలూరు. అదేవిధంగా మరి రౌతు సూర్యప్రకాశ్ గారికి ఆయనకి ఏదో అవినాభావం సంబంధం ఉంటుంది, అందుకే విక్రాంతానికి ఆయన ఉన్నాడు. రౌతు సూర్యప్రకాశ్ రావు గారి ఇల్లు ఏదైతే ఉందో దాని పక్కన ఉన్నటువంటి ఈఎం పూర్ణరావు ఇల్లు పయ్యపల్లి రామారాయణ గారని ఎస్పీ రంగారావు గారి మేనమామ ఇల్లు. ఆయన మొట్టమొదటిగా రంగారావు గారిని సినిమా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేసింది వరువుని సినిమా ద్వారా. వరువుని అనేటటువంటి సినిమాలో రంగారావు గారు హీరోగా నటించిన తర్వాత ప్రత్యేక కారణాల వల్ల వరువుని సినిమా ఆర్థికంగా నిలదొక్కుకోలేదు. తర్వాత రంగారావు అప్పటికే బీఎస్సీ కాకినాడలో కంప్లీట్ చేసి ఫైర్ ఆఫీసర్గా ఆయన మెడ్రాస్లో వర్క్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన మళ్ళీ తిరిగి ఉద్యోగానికి వెళ్ళిపోవడం, తదనంతర పరిస్థితుల్లో మళ్ళీ అవకాశాలు ఆయన దాదాపు కొన్ని సంవత్సరాలు అంటే ఒక 3-4 సంవత్సరాలు ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నాడు. నాటకాల్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు. ఆయన కాకినాడ యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్లో ఆయన ఒక ప్రముఖమైనటువంటి నటుడు. కాకినాడ యంగ్మెన్ హ్యాపీ క్లబ్లోని తర్వాత తదనంతర కాలం ఆయన సమకాలీన అంజలిదేవి గారు, తర్వాత వచ్చినటువంటి నటవారసుల్లో రావు గోపాలరావు గారు విద్యార్థులు చాలా మంది ఉన్నారు. ఈ యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ అంటే రాష్ట్ర స్థాయిలో పరిషత్తులు తెలుసుకున్నటువంటి ఒక నాటక సంస్థ. ఆ సంస్థలో ప్రధాన పాత్రధారి అనేక పాత్రలకు సజీవ రూపాలు ప్రాణం పోసినటువంటి వ్యక్తి ఎస్పీ రంగారావు గారు. ఆ యొక్క నమ్మకంతో వరువుని సినిమాలోకి ఆయన మేనమామ గారు తీసుకెళ్తాం. తరువాత ఆ సినిమా సక్సెస్ కాకపోయేసరికి ఆర్థికంగా ఆయన మళ్ళీ మెడ్రాసీలో ఉద్యోగం సైన్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసుకోవడంతో మళ్ళీ ఆయన్ని కొన్నాళ్ళ తర్వాత సినిమాకి తీస్తే అదే షావుకారు సినిమా. ఆ షావుకారు సినిమా ఇప్పుడు టెస్ట్లో ఏదో పేర్లు పెట్టారు ఆడిషన్స్ అని. అది జరుగుతున్నప్పుడు రంగారావు గారిని నీకు సున్నప్రంగడు అనేటువంటి పాత్ర ఇస్తున్నావయ్యా, నువ్వు ఆ రంగడి పాత్ర ఎలా పోషిస్తావని అడిగితే అప్పటి వరకు సినిమాల్లో రౌడీ అనే పాత్ర ఒక పద్ధతిలో వెళ్తే ఆయన అప్పటికప్పటికి అక్కడ ఉన్నటువంటి కర్ర ఒక చిన్న అగ్ని కూడా లాంటివి తీసుకుని ఆ సున్నప్రంగడు అనేటువంటి డైలాగ్ని అసిస్టెంట్ డైరెక్టర్ 2 మాటలు చెప్తే దాన్ని ఇంప్రవైజ్ చేసి 60 పేజీ డైలాగ్ కింద మార్చి అద్భుతంగా అవలీలగా ఆరోహణ అవరోహణ కావాలని అద్భుతంగా పలుకుతూ బాబు విద్యాసాలతో పెడుగు అడుగుని రాబోయే తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఏలబోయే రారాజు నేను రా అని చెప్పి సినీ రంగ ప్రవేశాన్ని ఆ రోజు మళ్ళీ తిరిగి చేసి అప్పటి నుంచి ఆయన మరణించేదాకా అప్రతిహతంగా అట్లా ఎస్ఎస్పీ ఎస్పీఆర్ ఇతనికి సరిలేదు ఎవరు అని చెప్పి భారత చలనచిత్ర పరిశ్రమ అనిపించిన దిగ్గజ నటుడు ఎస్పీ రంగారావు గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ నేను మనం చేస్తా ఉన్నాను. ఒక నటుడుగానే కాదు, ఆయనలో అనేక డైమెన్షన్స్ ఉన్నాయి. ఆయన ఒక గొప్ప దాత. అనేక మందికి మరి సినిమా ఇండస్ట్రీ కొత్తగా వచ్చినటువంటి వ్యక్తులకి చాలా మందికి అవకాశాలు ఇప్పించినటువంటి వ్యక్తి. అదేవిధంగా చిత్తూరు నాగయ్య గారికి వచ్చినటువంటి పబ్లిసిటీ ఆయనకి రాలేదు, కానీ ఆయన కూడా చాలా మంది కొత్తగా అవకాశాలు ఎదుర్కొచ్చినటువంటి భోజన సదుపాయాలు కల్పించినటువంటి మహా వ్యక్తి. అంతేకాదు ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఒక మాట చెప్పదలుచుకున్నా, మన నరక వీధిలో కాంగ్రెస్ భవన్ ఎదుర్కొంటే పూర్వం డ్రాయింగ్ మాస్టర్ అని చెప్పి ఉండేవారు. ఆయన ఇంటి పేరు మండిగా, అసలు పేరు నాకు గుర్తులేదు, వీర్రాజు గారు గుర్తుండి ఉండొచ్చు, ఎందుకంటే ఆయన పక్కన నైబర్ ఆయన చాలా కాలం వీర్రాజు గారు. ఆ మండిగా వేస్తారు, డ్రాయింగ్ వేస్తారు, ఈయన కలిసి హంటింగ్ కూడా వెళ్ళేవారు. హంటింగ్ వెళుతూ ఈ మారేడుమిల్లి అడవుల్లో చాలా హంటింగ్ చేసి చాలా
మాట్లాడడం కూడా ఆయన ఆస్వాదించినటువంటి వ్యక్తి. అయితే అనుకోకుండా ఆ మాస్టారు ఒక బిల్షూట్ చేస్తే ఒక అనుకోని సంఘటన జరిగింది రాయింగ్ మాస్టర్ చేతిలో. దాంతో ఆయన చాలా మనోవేదనకు గురై ఆ రోజు నుంచి కూడా ఆ వేట అనేటువంటి అలవాట్లు మానివేసినటువంటి వ్యక్తి. ఎందుకు చెప్తా ఉన్నానంటే మానవత్వం కూడా పరిమళించేటువంటి మహోన్నతమైన వ్యక్తి. అటువంటి రంగారావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. అటువంటి మహానటుడు మళ్ళీ పుట్టడం అతను తెలుగు జాతికే కాదు భారత్ జాతికే కూడా గర్వకారణం అని చెప్పి సందర్భంగా చాలా చేస్తూ అందరూ సెలవు తీసుకుంటా ఉన్నాం. 8వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. సంవత్సరానికి 4-5 కార్యక్రమాలు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కులాలు మతాలు పార్టీలకు అతీతంగా కార్యక్రమాలు చేస్తున్న మా సోదరుడు చిరంజీవి పంతం కొండలరావు గారికి భగవంతుడిగా మంచి ఆయుర్వేద ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు శ్రీరంగరాజు జన్మదినం సందర్భంగా అందరికీ కూడా రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మరి ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా రాకుండా ఎస్పీ రంగారాజు గురించి మనందరికీ కూడా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని ఎంతో పాల్గొన్నారు. ఎంతో మూడో తారీఖు అయితే సభా నిర్వాహకులు తిరుమల రంగబాబు గారికి, ఈ కార్యక్రమాన్ని అద్వితీయంగా ఏర్పాటు చేసిన మా బావగారు అయినటువంటి పంతం కొండలరావు గారికి, అలాగే పప్పుపేట రాజా గారికి, వేదిక మీద ఉన్నటువంటి అధిరథి మహారాజులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఎస్పీ రంగారావు గారు అంటే మహానునటుడు. ఆయనకి సాటి ఎవరూ లేనంటే అనేకటువంటి మంచి చిత్రాలు ఉన్నాయి. కొన్ని చిత్రాలు తప్ప 12 కాపురంలో ఆయన నిర్వహించినటువంటి పాత్ర అద్వితీయం. అలాగే జగత్కిలాడీలు, ఇంకా చాలా అటువంటి సినిమాలు చాలా ఉన్నాయి. అంటే ఆయన రాజకీయ చిత్రాలే కాకుండా బహుబాయి చిత్రాలు, అలాగే జేమ్స్ బాండ్ చిత్రాలు, అన్ని చిత్రాలు కూడా యాక్ట్ చేసి వాటికి దృష్టి కట్టించినటువంటి మహానుభావుడు ఎస్పీ రంగారావు గారు. ఆయనకి ఎంత కూడా తక్కువే. ముఖ్యంగా ఎస్పీ రంగారావుకి నిర్వహణలు చెప్తున్నారు. నాకు తెలిసిన మట్టికి ఆయన కుటుంబ సభ్యులు మా తెలుగులోనే ఉన్నారు. రామలీడి వారి ఫ్యామిలీ. ఆయన మేనగోళ్ళలో మాలో చదువుకుంది హై స్కూల్లో. కాబట్టి ఆయనకి మాకు ఆయన అప్పుడప్పుడు తెలుగులో వచ్చినప్పుడు మా అమ్మాయి మా మామయ్య ఈ విధంగా నాకు ఆయనకి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన చేసిన సినిమాలు ఇవన్నీ కాలేదు. భక్తుల రత్తయ్య అదొక సినిమా. ఇలాగా అనేకమైన సినిమాల్లో పోతే చాలా సినిమాలు ఉన్నాయి. దాని గురించి ఆ మహానుభావుడి యొక్క జగ జయంతి 108వ జయంతి వేడుకల్ని ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా చాలా ఆనందంగా భావిస్తూ మీ అందరికీ గొప్పవారు. నిజంగా ఆయన బతికింది మాత్రం 54 సంవత్సరాలే. నటించింది 300 చిత్రాలు. ఆయన పాత్రలను చూడడానికి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి ప్రధానమంత్రులు చూసిన సంగతులు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ఆహార్యం, ఆయన పాత్రలో ఒక దుర్యోధనుడు కానీ ఏ పాత్ర వేసినా ఆయన ఒక ఆహారం చూడడానికి చైనా నుంచి జపాన్ నుంచి కూడా వచ్చినటువంటి ప్రధానమంత్రులు ఉన్నారనంటే ఈ దేశంలో అంతర్జాతీయంగా అవార్డు పొందినటువంటి నటుడు, ఏకైక నటుడు ఎవరైనా ఉన్నారంటే అది సామాన్య వెంకటరామారావు గారు. అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఇవాళ చలనచిత్ర రంగం ఉన్నంతకాలం కూడా ఆయన పేరు శాశ్వతంగా ఉంటుంది. ఆయన పాత్రల గురించి పెద్దలందరూ కూడా చెప్పారు. ఇటు పౌరాణికం కానివ్వండి, అటు జ్ఞానపదం కానీ ఒక్కో పాత్ర ఒక అద్భుతం అన్నమాట. కానీ ఆయన అన్ని భాషలు కూడా ఇంగ్లీష్లో కూడా అనర్గళంగా మాట్లాడగలరు. అన్ని భాషలు హిందీ, తమిళ, తెలుగు అనర్గళంగా మాట్లాడగలరు. అటువంటి మహానటుడిని మరి ఇవాళ మన మిత్రుడు కొత్తపేట రాజా కానివ్వండి, చిరంజీవి ఫ్యాన్స్, చిరంజీవి గారే ఓపెన్ చేశారు. ఇది చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్
అధ్యక్షుడిగా అతన్ని కానివ్వండి, అలాగే మన 19 సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ భగవంతుడు అందరికి ఇస్తాడు. కానీ అది మానవతా దృక్పథం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అందులో 19 సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మొత్తం మనలో నిజంగా ఆయన సంపాదించుకున్నది ఏంటంటే ఆది కాదు. ఇవాళ ఇక్కడ వర్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆయన హృదయపూర్వకమైనటువంటి అభిమానంతో సంపాదించుకున్నాడు. ఏదో ఒక పిలిపించాడు అంటే మొత్తం అందరూ కూడా నేను చూస్తున్నాను, ఒకరు వస్తే ఒకరు రాదు, ఒకరు వస్తే ఒకరు రాదు. ఇక్కడ అలాంటిది ఏముండదు. మనతో పాటులో పిలిచాడని అందరూ రావాల్సిందే. అది ఆయన సంపాదించుకున్న గొప్ప ఆస్తి. మరి ఇవాళ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సాంస్కృతిక రాజధాని రాజమండ్రి అంటాం. అంటే మన సాంస్కృతిక రాజధాని దాన్ని నిలబెట్టింది ఎవరంటే మొట్టమొదటి పునాది అందరూ మండలం అని చెప్పి గర్వంగా కూడా చెప్పగలరు. ఇంకేంటంటే ఆయన అన్నాడు, ఎస్వి రంగారావు గారు ఈ ప్రాంతంలో పుట్టాడు. ఆయన ఎప్పుడో చనిపోయే 5 దశాబ్దాలు అవుతుంది, 50 సంవత్సరాలు అవుతుంది. అయినా ఆ మహానటుడిని అంతర్జాతీయంగా గుర్తింపు పొందినటువంటి మహానటుడు ఈ ప్రాంతంలో ఇప్పుడే మన ధర వేణుగోపాల్ గారు చెప్పారు. ఆయన ఎలా పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఏంటి అనేది. ఆయన నూజివీడులో పుట్టినా ఆయన మూలాలన్నీ కూడా ఇక్కడ కవలేశ్వరం, రాజమండ్రి, చుట్టుపక్కల బంధువులు కానీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అటువంటి మహానుభావుడు విగ్రహం పెట్టడంతో అక్కడి నుంచి రేలం గారు కానీ, బాబురావు గారు కానీ, సోమరావు గారి, ఘంటసాల గారు కానీ, రాజబాబు ఒక చరిత్ర గోదావరి చరిత్రలో అద్భుతమైనటువంటిది. రాబోయే రోజుల్లో కూడా గోదావరి ఎలివేషన్ కూడా నాకు అవసరం ఉంది. అన్నింటినీ కూడా మరి ఇవాళ ఒక తెలిపినటువంటి 19 సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆవులని మీ అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తూ భారతదేశ చలనచిత్ర రంగంలో ఉన్నంతకాలం కూడా ఎస్వి రంగారావు గారి పేరు అజరామంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అంటే ఎవరికి నేను ఆలోచన ఎప్పటి నుంచో ఎవరికాలు చేస్తా ఉన్నప్పటికీ ఆది రూపం కాల్చింది మాత్రం రౌస్ సూర్యప్రకాశరావు. ఆ రౌస్ సూర్యప్రకాశరావుకి కందులు ముఖేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి రౌస్ సూర్యప్రకాశరావు గారిని మాజీ ఎమ్మెల్సీ మా మామగారు ఆదిరెడ్డి అప్పారావు గారిని, ఆకుల వీరరాజు గారిని ఒక్కసారి లేదు మన హైదరాబాద్కు వెళ్ళి దర్శనాన్ని గారిని గౌరవించడం పోతున్నాం. అందరికీ నమస్కారం. మరి వేళ ఎస్వి రంగారావు గారి 108వ జయంతికి ఇచ్చేటటువంటి అత్యంత మహారాజులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఎంతో చక్కటి చలనచిత్ర నటులు ఈ ప్రాంతంలో అయ్యడం. మరి వేళ ఈ మధ్యకాలంలో వ్యక్తిత్వ వికాస నిపుణుల యొక్క ప్రసంగాలు చూస్తుంటాం మనం ఎస్వి రంగారావు గారి సినిమా చూసినట్టయితే ఆనాడే వ్యక్తిత్వ వికాస నిపుణులు ఏ రకంగా అయితే ప్రసంగాలు చేస్తారో ఆ రకంగా ఆయన మార్పు ఉండేది. అంటే 10 మందిని ఆదర్శంగా తీసుకున్నటువంటి 10 మందికి ఉపయోగపడే విధంగా ఆయన సినిమాలు ఉండేవి. మరి అటువంటి నటుడి యొక్క జయంతి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి పంతం కొండరావు గారికి, కొత్తపేట రాజా గారికి, మరీ ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు ఈ యొక్క విగ్రహం ఏర్పాటు చేసిన రౌస్ సూర్యప్రకాశరావు గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకున్నాం. గారు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆ యనమల రంగబాబు, అలాగే కాపునాయకులు విజయ రఘు, తర్వాత లలితానగర్ వాసు జరిపిస్తారు జరిపించడం జరుగుతుంది. వాళ్ళు ఈ సంవత్సరం రంగబాబు రాజా కూడా ఘనంగా చేసినందుకు వారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తారు. చేస్తారండి ఇక స్టార్ట్ చేయలేదు. వెనకరండి ఇంకా బయట రావాలి, వెనకరండి అక్కడ బయట రావట్లేదు. అన్నమ్మా తీసుకుని వెళ్ళిపోండి, మీరు ఫోటోలు రావట్లేదు, తీసుకురావాలండి. వెనకరా బయట ఇంకా రావట్లేదు. సార్ మీరు అవ్వండి సార్. బ్యాగ్ వచ్చేస్తుంది.
తీసుకో